హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అదే సింపుల్గా ఈజీగా ఆలుతోటి క్రిస్పీ స్నాక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ స్నాక్ వచ్చేసి చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది ఈవినింగ్ స్నాక్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు లేట్, మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కంప్లీట్గా చూసి మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా 2 బ్రెడ్లను తీసుకొని వీటిని మనము బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఇలా మనకి పౌడర్ లాగా వస్తుంది. దీంట్లో కొద్దిగా మనం పక్కకు పెట్టేసుకొని మిగతా కొద్దిగా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనం కార్న్ఫ్లవర్ 1 టేబుల్ స్పూన్ అలాగే మైదా 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ బౌల్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ 2 ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని థర్డ్ స్టెప్ వచ్చేసి మనము 3 ఆలుని తీసుకున్నాను. ఇక్కడ నేను 3 అయినా 2 అయినా పర్వాలేదు. ఇలా మనం బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి మనము పెద్ద సైజ్ ఉల్లిపాయ 1 తీసుకోవాలి, అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా పసుపు అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి, అలాగే చిటికెడు ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా మనము కారం కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీ వద్దు అనుకుంటే జీలకర్ర పొడి తగ్గించుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకోవాలి. ఇంతకుముందు మనం సైడ్కి తీసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది అవసరం లేదండి, మనకి ఆలు నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని మనము రోల్స్ లాగా చేసుకోవాలి. మీరు రోల్స్ అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే షేప్ వచ్చేసి ఇలా కొద్ది చిన్న షేప్లో రోల్స్ని చేసుకున్నాను. ఈ విధంగా కొన్ని చేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి రెడీ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి మనం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేస్తున్న సమయంలో మనము ఒక్కొక్క రోల్ తీసుకొని కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా మనము బాగా వాటిని డిప్ చేసుకోవాలి. ఇలా మనము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 3 to 4 రోల్స్ వరకు మనము కార్న్ స్టార్చ్లో పెట్టుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకోవాలి. ఇలా 4 లేదా 3 వరకు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకేసారి అన్నీ కూడా చేసుకోవద్దు, బ్రెడ్ క్రమ్స్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా 3 లేదా 4 వరకు చేసుకొని ఒకేసారి మనం ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ వీటిని వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే బయటికి మనకి ఫ్రై అయిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది, ఆలు అనేది ఉడకదు. సో మనం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ దీన్ని మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ విధంగా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా వీటిని తీసుకొని మనం టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. ఈ విధంగా మనం మిగిలిన రోల్స్ అన్నిటినీ కూడా కార్న్ఫ్లవర్ వాటర్లో వేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఇలా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, ఎంత సింపుల్గా ఉందో కదా. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ వచ్చేసి మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి చేసిస్తే వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఆలు రోల్స్ వచ్చేసి టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆలుతోటి ఏ స్నాక్ చేసినా చాలా బాగుంటుంది కదండి. ఇంకెందుకు లేట్, మరి వీడియో చూసేశారు కదా. ఇప్పుడు వెళ్ళి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.